ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం దేవుడు మనకు ఇచ్చిన అత్యంత పవిత్రమైన బోధనలను, యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియజేయబడిన 10 ఆజ్ఞలను ధ్యానించబోతున్నామి. ఆజ్ఞలు కేవలం నియమాలు మాత్రమే కాదు, మన జీవితాలను సత్యం, ప్రేమ, పవిత్రత, సమాధానంతో నింపే దేవుని మార్గదర్శకాలు. ఇప్పుడు యేసుక్రీస్తు 10 ఆజ్ఞలను శ్రద్ధగా విందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మన జీవితంలో దేవుడు ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండాలి. నిజమైన దేవునిపై విశ్వాసంతో, భక్తితో నడవమని ఈ ఆజ్ఞ మనకు గుర్తుచేస్తుంది. ఆకాశమందేగాని, క్రింది భూమి అందేగాని, భూమి క్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మన హృదయం దేవునికి మాత్రమే చెందాలి. ప్రపంచంలోని ఏ వస్తువుకైనా, ఏ మనిషికైనా దేవునికన్నా ఎక్కువ విలువ ఇవ్వకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. దేవుని నామం పవిత్రమైనది. దానిని గౌరవంతో పలకాలి. కోపంలోనూ, ఆటలోనూ అర్థం లేకుండా దేవుని నామము ఉపయోగించకూడదు. విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము. ఆ రోజును దేవునితో సమీపంగా గడపడం, ప్రార్థించడం, శాంతిలో ఉండడం మన ఆత్మకు విశ్రాంతి ఇస్తాయి. నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. తల్లిదండ్రులు మనకు దేవునిచ్చిన వరం. వారికి గౌరవం, ప్రేమ, విధేయత చూపడం మన బాధ్యత. నరహత్య చేయకూడదు. దేవుడు ప్రతి మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. అందుకే ఎవరి జీవితం పట్ల హాని, ద్వేషం లేదా హింస ఉంచకూడదు. వ్యభిచరింపకూడదు. వివాహ బంధం పవిత్రమైనది. భర్త భార్యలు ఒకరికొకరు నమ్మకంగా, పవిత్రంగా ఉండాలి. దొంగిలకూడదు. ఇతరుల వస్తువులు తీసుకోవడం మాత్రమే కాదు, వారి హక్కులను, అవకాశాలను కూడా ఎత్తుకుపోవద్దు. మనకు ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అబద్ధం చెప్పడం, నిందించటం, ఇతరుల పేరును చెడగొట్టడం ఇవి మన హృదయాన్ని అపవిత్రం చేస్తాయి. నిజాయితీతో కూడిన జీవితం నడవాలి. పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఇతరుల దగ్గర ఉన్నదానికోసం అసూయపడటం మన ఆత్మకు హానికరం. దేవుడు ఇచ్చిన వరాలను గుర్తించి కృతజ్ఞతతో జీవించడం నేర్చుకోవాలి. ఇవి దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలు. ప్రేమతో జీవించడానికి, సత్యంతో నడవడానికి, పవిత్రతలో నిలవడానికి. దేవుని శాంతి, ప్రేమ, ఆశీర్వాదాలు మీ మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్.